హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రైవేట్ పార్టీ దుమారం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అన్లిమిటెడ్ మద్యాన్ని సరఫరా చేసి యువతను పెడదారి పట్టించడంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని నాశనం చేశారని చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఆరోపించారు. పగిలిన మద్యం సీసాలు, ఆహార వ్యర్థాలతో గ్రౌండ్ మొత్తం భ్రష్టు పట్టించారని అన్నారు. దీనికి బాధ్యులైన ఉప్పల్ డిప్యూటీ కమిషనర్తో పాటు ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా గీతా ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈవెంట్ వాళ్ళు ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకొని కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా వాళ్ళు దాండియా అనేసి దసరా ముందు కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేసినారు. సో ఏదైతే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన అగ్లీ లుక్ ఉందో దానికి ఇమీడియట్గా ఫైన్ ఇంపోజ్ చేస్తాం, ఫైన్ కలెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి. సో నెక్స్ట్ కూడా ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నాయి కూడా ఎట్లాంటి బుక్ చేసినా కూడా ఇమ్మీడియట్గా క్యాన్సిలేషన్ కూడా పెట్టేస్తాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ కాబట్టి మనకి ఈవెంట్ ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ అయ్యే వరకు మనకు తెలియలేదు అనమాట వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారు. అంటే ఇది ప్రభుత్వ సంస్థ కదా, లిక్కర్ పార్టీకి ఎలా అనుమతి ఇచ్చారని. సో అది లిక్కర్ కోసం మనం ఇవ్వలేదు, అది దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు పర్మిషన్. ఎక్సైజ్ నుంచి తీసుకున్నారు వాళ్ళు పర్మిషన్, తర్వాత లా అండ్ ఆర్డర్ నుంచి తీసుకున్నారు, ట్రాఫిక్ నుంచి తీసుకున్నారు, ఫైర్ నుంచి కూడా తీసుకున్నారు. 4 అనుమతులు తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎక్సైజ్ నుంచి పర్మిషన్ లేదు, వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు ఎక్సైజ్ పర్మిషన్ అవన్నీ పర్మిషన్ తీసుకొని రన్ చేసినారు. సో లిక్కర్ అనేది ఎక్సైజ్ రిలేటెడ్ కాబట్టి ఎక్సైజ్ వాళ్ళు. ముఖ్యమంత్రి గారు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో దయచేసి మీరు గమనించాలి. మరి ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత అయినా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడున్న డీసీ గారిని సస్పెండ్ చేయాలి. ఇందులో ఏ అధికారులకు మరి ఏదైతే పెద్ద ఎత్తున మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ముట్ట చెప్పిందో అవన్నీ కూడా బయటికి రావాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ డీసీ గారిని కనుక మీరు సస్పెండ్ చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ ఆఫీస్లో మరి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మున్సిపల్ గ్రౌండ్లలో ఏదైతే స్పోర్ట్స్ జరిగే యాక్టివిటీస్ ఉన్న గ్రౌండ్స్లలో ఎక్కడ కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా మీరు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీకు ఇంకొక చిన్న సబ్మిషన్ చేస్తా ఉన్నాను. మున్సిపల్ గ్రౌండ్లో ఇప్పటి వరకు కూడా ఉప్పల్ చరిత్రలో ఎక్కడ కూడా మరి ఇట్లాంటి సంఘటన జరగలేదు. ఈ మున్సిపల్ గ్రౌండ్ని ఏదైతే స్కూల్ పిల్లలకి మీరు గమనించాలి, స్కూల్ పిల్లలకి ఏదైతే స్కూల్ ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్కి కానివ్వండి, లేకపోతే ఏదైతే ప్రేయర్స్కి కానివ్వండి, మరి ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కే ఇచ్చే సాంప్రదాయం ఉండే. మరి ఇక్కడ కొత్త ఒరవడి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త ఒరవడి మందుబాబులకు కూడా మరి గ్రౌండ్స్ ఇస్తున్నారంటే మరి ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత అయినా మీరు దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ నుంచి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ని ఒక బార్ లాగా ఏ విధంగా చేసినా మీరు అందరూ కూడా విజువల్ తీసుకున్నారు. ఇక్కడ అన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా